శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకోవడం కోసం వచ్చిన భక్తులకు ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. సంతోషం, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ పత్రికల్లో రాసుకుంటూ వచ్చిన బ్రేకింగులు కనుక చూస్తే, శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనికి వచ్చిన భక్తులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పిపోయింది. స్థానిక విఐపి కాటేజీలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించగానే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన విఐపి కాటేజ్ వద్దకు చేరుకొని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదంట, ఆదివారం కావడంతో మొత్తం భక్తులతో భారీగా శ్రీశైలం పికటిల్లిపోయిందట. అన్ని రూములు, చుట్టూ ఉన్న రూములు అన్నీ నిండిపోయాయట. సో ఇది కనుక ఇంకేమైనా మంటలు ఎక్కువ వ్యాపించి ఉండింటే పెను ప్రమాదం జరిగేది. అది కూడా ఏమైనా కనుక నిద్రపోయేటప్పుడు కనుక జరిగి ఉండింటే ప్రమాదాన్ని ఊహించలేమని చెప్పి రాసుకుంటూ వస్తూ ఉన్నారు. మొత్తం మీద అందరూ మేలుకొని ఉన్నప్పుడే పగలే జరిగింది కాబట్టి, చూశారు కాబట్టి మంటలు అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎలా ఏం జరగలేదు, సంతోషం. ఇప్పటికే దేవాలయాలు, దేవుళ్ళ చుట్టూ స్వయాన పాలకపక్షం ఎలాంటి చర్చ లేవనెత్తి ఎలాంటి చర్చ జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇలాంటివి ఏం జరిగినా భక్తులు భయపడే పరిస్థితి. ఇప్పుడు దేవాలయాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సంతోషం, బయటపడ్డారు. మనం చూసాం తిరుపతిలో ఏం జరిగిందో, కాశీబుగ్గలో ఏం జరిగిందో, సింహాద్రి అప్పన్న దగ్గర ఏం జరిగిందో, రకరకాలుగా. ఇక్కడ ఒక్కసారిగా మరి మంటలు ఎందుకు రేగాయి, షార్ట్ సర్క్యూట్ ఎందుకు వచ్చిందో తెలియదు. ఒక్కసారిగా వచ్చిందట. ఎవరికి ఏం కాలేదు కాబట్టి సంతోషం. మననే కొన్ని రోజుల కిందటే ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. శ్రీశైలం ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడేసి వచ్చారు ఆయన పోయి. ఇంక కల్తీల గురించి ఎందుకులేండి. సో మొత్తం మీద అయితే పెను ప్రమాదం, ఎవరికి ఏం కాలే, అందరూ ఊపిరి పీల్చుకున్నారు, సంతోషం.